ఈరోజు రాష్ట్రం వరదల్లో మునిగిపోయింది. ఎప్పుడు చూడలే అతిపెద్ద డిజాస్టర్. ఈ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి, ఆల్ మినిస్టర్స్, అఫీషియల్స్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడు ఇంత అలర్ట్గా వరి నెక్స్ట్ మినిట్ నుంచి రంగంలోకి దిగి పనిచేసిన వాళ్ళు మనం చూసాం. బాబు గారు ఒక పొక్లైన్లో జేసీబీలో తిరుగుతున్నాడు, బాబు గారు పడవల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆఖరికి డ్రోన్స్లో ఫుడ్ సప్లై ఎప్పుడన్నా చూసామా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉంటే ఎప్పుడన్నా ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు జనంలోకి వెంటనే పోయాడా? జనం మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడా? ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక పాయింట్ అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు, ₹1 విరాళం ప్రకటించావు, మొత్తం ఎంత నష్టం? ఎన్ని లక్షల కుటుంబాలు? ఆ ప్రజల డబ్బే కదా తండ్రిని అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇండియాలో రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్ 3. నెంబర్ 1 శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు. నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, జగనన్న 3.5 లక్షల కోట్లు. మేము చెప్పేది కాదు, ఎప్పుడో సిబిఐ ఎన్నేళ్ల క్రితం నీది 43,000 కోట్లు ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. 43,000 కోట్లు ఈరోజు ఎంతది? అదే 1,00,000 చిల్లర కోట్లు లాస్ట్ 5 ఇయర్స్లో ఎంత సంపాదించారు మీరు? కానీ 3.5 లక్షల కోట్లు ఈ రెండు కలిస్తే ఎంత? 8.5 లక్షల. ఇంకొక కుటుంబం ఉంది, నేను పేరు చెప్పటంలా. ఈ రెండు శరద్ పవార్ అండ్ సెకండ్ రిచెస్ట్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లు కలిస్తే 8.5 లక్షల కోట్లు. అంబానీ వరల్డ్లో రిచెస్ట్ ర్యాంకుల్లో ఉన్నాడు, ఆయనది 8 లక్షల కోట్లు. వీళ్ళిద్దరిది కలిస్తే 8.5 లక్షల కోట్లు. అదాని 6,75,000 కోట్లు. ఆయనకంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఉంది. నువ్వు ₹1,00,00,000 ఇస్తావా? జనం డబ్బు దోపిడీ చేసి ఒక 1% ఇవ్వు, నేను వ్యాపారం చేసి సంపాదించాను, సాక్షిలో ప్రింట్ చేసి సంపాదించానని చెప్పు. ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చినాయి? ఒక ఎల్హంక 29 ఎకరాల్లో నీ భవనం ఆస్తి వాల్యూ ఎంత? ఎప్పుడన్నా చూపిస్తున్నావా అఫిడవిట్లో? ఈరోజు వరదలు వచ్చి ఆడ ఇదుంటే బాబు గారి గురించి బుడమేరు బాబు గారి వల్ల వచ్చిందని మాట్లాడతావే, కొంచెం అన్నా జ్ఞానం ఉండబడ్లా, సిగ్గుండబడ్లా? ఎప్పుడన్నా చూసామా? ప్రకాశం బ్యారేజీ 11,50,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటే నువ్వు విమర్శించేదానికి పోయినావా? ఈయన కాకానికి వద్దంటున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వరదలు ఇచ్చిన 3వ రోజుకి వచ్చాయంట. సిగ్గుందా నీకు? వరదలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? పోయిన నెల 31వ తేదీ స్టార్ట్ అయింది. బాబు గారు వెంటనే 1వ తేదీ ఎంటర్ అయిపోయినాడు. 1వ తేదీ 31st ఫ్లడ్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ బాబు గారు బాధితుల మధ్య ఉన్నాడు. నువ్వు మాట్లాడతావా? నేను ఏదో ఫ్లడ్స్లో ఇరుక్కుంటే నేను సంపాదించిన సంచులు తుమ్మల నాగేశ్వరరావు నన్ను దాటించాడంటే సిగ్గుండబడలేదంటే నువ్వు మాట్లాడేదానికి. ఏం మాట్లాడుతున్నావు? నిన్న 200 ఎకరాలు 70-80 కోట్ల రూపాయలు చేసే 200 ఎకరాలు నీ బంధువులు మరుపూరు, నీ తోడేరు పక్కన ఉండే మరుపూరులో ఒక ఆర్డీఓ సంతకం లేదు, ఒక అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేదు, ఒక ఆర్ఐ సంతకం లేదు, ఒక విఆర్ఓ సంతకం లేదు. నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు నీ బంధువుల ఇళ్ళలో పెట్టుకొని మొత్తం అమ్ముకుంటుంటే సెర్చ్ చేస్తే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆ పెద్ద మనిషి ఇంట్లో నగలు దొంగతనం చేశారు, ఆభరణాలు దొంగతనం చేశారని చెప్తే అసలు నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావా? నువ్వు ఒక ఎమ్మెల్యేగా చెప్పుకునే దానికి సిగ్గుందా నీకు? అంటే రెవెన్యూ పోలీసులు దొంగతనానికి పోయినారా? ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. ఆయన అక్కడ, ఈయన ఇక్కడ. అదే అందుకనే ఈ పాలిటిక్స్ అక్కడ పెట్టి పక్కన పెట్టి ఈరోజు ఎవరు ఎంత సహాయం చేయగలిగితే రూపాయి నుంచి ఎవడు ఏమి
ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఒక్కటే కాదు బాధ్యత, మన తోటి బిడ్డలు వాళ్ళు. అందుకని నేను కూడా మ్యాక్సిమం కంపెనీలు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుండా, ఈసారి కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉదారంగా విరాళాలు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పేసి నేను అడుగుతుండా. ప్రభుత్వానికి ఇవ్వమని అన్ని కంపెనీస్తో నేను మాట్లాడుతూ ఉండా. జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు. మా స్నేహితుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుండా. శ్రీ సిటీ రవి సన్నారెడ్డి గారితో మాట్లాడా, పమాయిల్ కంపెనీలతో మాట్లాడా, సెమ్కార్పు మేనేజ్మెంట్తో మాట్లాడా. ఎంతవరకు వీలైతే అంత ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారా, లేదా కొన్ని గ్రామం అడాప్ట్ చేసుకొని మీరే వాళ్ళకి ఏం చేయాలో ఆదుకుంటారా, ఏదైనా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశా. ఆ పనిలో మేము ఉంటాము. ఈ పిచ్చి నాయకులు మాట్లాడే వాటికి మేము కౌంటర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలని మాకు లేదు. ఈరోజున్న విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునేదానికి మా వంతు ఏం చేయగలమో చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం.